హలో, అలాగా, ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ అన్నయ్య వచ్చి వెళ్ళాడు. నువ్వు మంచి నిద్రలో ఉన్నావు, అందుకే లేపలేదు. అంత నిద్ర పెట్టిందా? సరే, సాయంత్రం 7ంటికి మీ అన్నయ్య ఇంట్లో ఏదో డిన్నర్ పార్టీ అట. నేను 6ంటికే వచ్చేస్తాను. నువ్వు ఇంట్లోనే ఉంటావా? ఇంకేదైనా ప్రోగ్రాం పెట్టుకున్నావా? ఏం లేదండి, ఇంట్లోనే ఉంటాను. ఓకే, వస్తాను. రాత్రి తలుపులు మరి వేసుకుని పడుకున్నానయ్యా. ఫోన్ చేసి మరి బెదిరిస్తున్నాడు వాడు. ఇలా బెదిరిస్తున్నవాడు దీనికి చెప్పడానికి గ్యారెంటీ ఏమిటి? అవును సార్, వాడేమో దొరకలేదు. పోలీసులకు చెప్తే డేంజర్ అంటున్నారు. ఎలా? మనం తప్పించుకోవాలంటే ఒకటే దారి. ఏమిటి సార్? మనం వెంటనే అవినాష్లా ఒడ్డు పొడుగుండే ఒక డ్రగ్ అడిక్ట్ని ఇక్కడ తీసుకురావాలి. ఫోటోలు రికార్డులు మార్చేసామంటే ఎవరు కనుక్కోలేరు. మన డీన్ కూడా కనుక్కోలేరా సార్? ఎలా తెలుస్తుంది? ఆయన వచ్చేది నెలకొకసారి. ఇవన్నీ పట్టించుకుని తిరిగి ఎక్కడిది? రికార్డ్ సరిగ్గా ఉండి పేషెంట్ కౌంట్ సరిపోతే చాలు. అయినా వాడెక్కడికి పోతాడు? వాళ్ళ అన్నింటికి వెళ్ళుంటాడు. మన దగ్గర ఉన్నది వాడు పాత అడ్రస్. కొత్త అడ్రస్ వేరే ఎవ్వరికీ తెలియదు. నేను కనుక్కొని చెప్తాను, నువ్వు పని చేయి. వన్ లాక్కొచ్చే. సరే సార్. సార్, అవినాష్ వాళ్ళ అన్న వదిన వాడిని చూడటానికి పోలీసుతో వచ్చారు సార్. పోలీసుతో వచ్చారా? అవును సార్. అయితే నువ్వు పని చేయి, వాళ్ళు కూర్చోమని చెప్పు. 5 నిమిషాలు వస్తాను. అలాగే సార్. అవినాష్ వాళ్ళ అన్నయ్య వదిన వాడి కోసం ఇక్కడికి వచ్చారంటే వాడు అక్కడికి వెళ్ళలేదన్నమాట. అంటే వాడు ఈ ఊరిలోనే ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ అవినాష్ని చూపించి తీరాలంటే మనం ఏం చేయాలి? నమస్కారం డాక్టర్. నమస్తే సార్. ప్లీజ్ కమ్, ప్లీజ్ బి సీటెడ్. హలో సార్. నమస్తే. రండి. నమస్కారం సార్. మిస్టర్ రాజారావు సార్. బరోడా నుంచి వాళ్ళంతా ఎప్పుడు వస్తారు కనుకో. సార్, బరోడా నుంచా? ఫోన్ చేసి కనుకోవయ్యా. అది కూడా నేనే చెప్పాలా? వెళ్ళండి. ఓకే సార్. మిస్టర్ సుధాకర్, మీ తమ్ముడు చూసి వెళ్దామని వచ్చారా? అవును డాక్టర్. మరి ఈయన మా ఊరే, మాకు దగ్గర. ఈ ఏరియాకి ఎస్ఐగా ట్రాన్స్ఫర్ అయ్యి ఈ మధ్యనే వచ్చారు. హలో, ఐఎమ్ డాక్టర్ అనిల్. నైస్ మీటింగ్ యు డాక్టర్, సర్. అవినాష్ ఇప్పుడు ఎలా ఉన్నాడు? హీస్ ఫైన్, హీస్ వెరీ ఫైన్. మా ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తోంది. అతి త్వరలో పూర్తిగా మామూలు మనిషి అయిపోతాడు. ఎంతో అభివృద్ధిలోకి రావాల్సిన వాడు ఈ పాడలవాటు ఎలా వచ్చిందో. వాడి జీవితం ఇలా అవుతుందని అనుకోలేదు. జమున, బాధపడకు, ఎందుకు ఆవేశపడతావు? త్వరలో బాగైపోతాడని డాక్టర్ చెప్తున్నారు కదా. డాక్టర్, మేము ఒకసారి అవినాష్ని చూడొచ్చా? సారీ, అతను ఇప్పుడు చూడటం కుదరదు. ఎందుకని? ఎందుకంటే అతను ఇప్పుడు ఇక్కడ లేడు. ఏంటి, ఇక్కడ లేడా? అవునండి, మా సహాయ హెడ్ ఆఫీస్ బరోడాలో ఉంది.
మా ట్రీట్మెంట్కి మంచి రిజల్ట్స్ కనిపిస్తే పేషెంట్ని మా హెడ్ ఆఫీస్కి పంపిస్తాం. అక్కడ ఫైనల్ ట్రీట్మెంట్ అబ్జర్వేషన్ అయిన తర్వాత పూర్తిగా కోలుకున్నట్టు నిర్ధారణ చేస్తాం. అక్కడి నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే మేము పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తాం. అవినాష్ని అక్కడికే పంపించాం. If you enjoyed this video, kindly like, share, comment, and for further our interesting videos, subscribe our channel below.